విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. సామాన్యులకు నష్టం కలిగించడం, హైడ్రాతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, సహించలేకే విపక్షాలు దుష్ప్రచారం, నిర్వాసితులకు వస్తే ఏర్పాటు చేశాం, హైకోర్టు అడిగిన వివరాలు ఇవ్వడానికి సిద్ధం, హైదరాబాద్ భవిష్యత్తు కోసమే ఈ చర్యలు, కూల్చివేతలపై ఖర్గేకు రేవంత్ రెడ్డి వివరణ, హర్యానా ప్రచారం తర్వాత రాహుల్తో భేటీ. సామాన్యులకు నష్టం కలిగించడం అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. దేని విషయంలో? హైడ్రా విషయంలో, మూసీ రివర్ ప్రక్షాళన విషయంలో ప్రజల నుంచి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. బ్రేకులు పడ్డాయి హైడ్రాకి, అటు మూసీ ప్రక్షాళనకి. మరి అధిష్టానం పిలిచిందయం కానీ దీనిపైన ఏమైనా కంప్లైంట్ పోయినాయట. అధిష్టానానికి వివరణ ఇచ్చిండట. నేను సామాన్యులకి నష్టం కలిగించను, కావాలని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి, ఇది అంతా హైదరాబాద్ బాగు కోసమే, హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే నేను చేస్తున్నా, భవిష్యత్తు కోసమే, నిర్వాసితులకు వస్తువులన్నీ ఏర్పాటు చేస్తా అని చెప్తుండే. కానీ దీంట్లో మీరు లాజిక్ మర్చిపోయారు. అయోమయమో గందరగోళంలో మీరు ఈ బుల్డోజర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఒకవైపు నేషనల్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ బుల్డోజర్ పరిపాలనని వ్యతిరేకిస్తుంటే, కోర్టులకు పోయి న్యాయ పోరాటం చేస్తుంటే, ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తున్నారు యోగి ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్థాయిలో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే, మీరు ఇక్కడ వచ్చి బుల్డోజర్ పంపించి కూల్చమంటారు. ఎస్, మీరు అన్నది హైదరాబాద్ భవిష్యత్తు కోసమే, వాస్తవమే. కానీ ఆ భవిష్యత్తు కోసం చేసేదానికి ఎట్లుండాలా? ఒక 4-5 ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. ఏ రకమైన ఇళ్ళుంటే ఎట్లా కూల్చాలి, ఏ రకమైన వర్గాలుగా చేసుకోవాలి, కేటగిరీజ్ చేసుకోవాలి. సామాన్య ప్రజలకు సంబంధించిన బిలో పవర్టీ లైన్, దారిద్ర్య దిగువకున్న ప్రజలకు సంబంధించి 1 రూము 2 రూములో 50 గజాలు 60 గజాలు చేసుకొని ఆక్రమించి ఇల్లు వేసుకున్న వాళ్ళ పరిస్థితిని వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి? ఇంకా కాస్త ఎక్కువ ఉన్న వాళ్ళకి సంబంధించి ఎట్లా చేయాలి? ఇంకా కాస్త డబ్బులు ఎక్కువయ్యి ఆక్రమించి కబ్జాలు చేసి కట్టుకొని పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు కిరాయిలకు ఇచ్చేటోళ్ళని ఏ విధంగా వ్యవహరించాలో వాళ్ళతోని. ఇంకా కొద్దిగా పోతే మల్లారెడ్డి, పల్లారాజేశ్వరరెడ్డి లేదా ఫాతిమా కాలేజీలు లాంటి వాళ్ళని ఏ విధంగా చేయాలి? కాలేజీలు చెర్లల్లో కట్టి సీట్లు అమ్ముకునే వాళ్ళని ఎట్లా చేయాలి? ఇట్లా కేటగిరీ చేసుకోవాలి. చేసుకొని ఏ కేటగిరీకి ఏ రకమైన విధానం అవలంబించాలి, ఏ కేటగిరీ వాళ్ళకి పరిహారం ఎట్లా ఇవ్వాలి, ఏ కేటగిరీ వాళ్ళని ఎప్పుడు ఖాళీ చేయించాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి, ఏది లేకుండా అడ్డగోలుగా పోతే గుల్తి. ఇక దీంట్లో కూడా మళ్ళీ ఈ కేటగిరీలో అనుమతులు ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది, అనుమతులు లేని వాళ్ళ పరిస్థితి ఏంది, ఏ రకమైన అనుమతులు ఉంటే ఎట్లా వ్యవహరించాలి, ఏది లేకుండా మీరు దమ్మున ఏవి రంగనాథ్ గారికి కాగితం ఇస్తే పంపిత్తి, ఆయన ఆ కాగితం పట్టుకొని నోటీసును బుల్డోజర్ ఒక్కసారి పట్టబోతుండు. నోటీసు ఇవ్వటం, ఇచ్చిన 24 గంటల్లో మళ్ళీ బుల్డోజర్ వస్తుంది. మొన్న హైకోర్టు అడిగింది, నిలబెట్టి దంచింది ఆయన్ని, ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగింది. మీకు తెలియదా, నాలెడ్జీ లేదా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, నోటీస్ ఇచ్చిన తర్వాత 14 డేస్ మినిమం కూలింగ్ పీరియడ్ ఉంటుంది, వాళ్ళకి బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి అనేది మీకు అవగాహన లేదా? ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తారు? 48 అవర్స్ అని ఎట్లా మెన్షన్ చేస్తావు నువ్వు? ఏ చట్ట ప్రకారం మీరు 48 అవర్స్లో ఖాళీ చేయకపోతే మేము కూలుస్తామని నోటీసులో చెప్పి, నోటీస్ ఇచ్చిన వాళ్ళకేం ఆ పరిస్థితి, నోటీస్ ఈనోడికి అసలు ఇయలే, ఇచ్చినోడికి దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారట, మీరు 48 అవర్స్లో ఖాళీ చేయకపోతే నేను బుల్డోజర్ తీసుకొని వస్తే కూలుతా అని ఇచ్చిండట. హైకోర్టు అడిగింది నిన్న, మిస్టర్ రంగనాథ్ ఎట్లా మీరు 48 అవర్స్ అని ఏ చట్ట ప్రకారం, ఏ ఆర్డర్ ప్రకారం మెన్షన్ చేశారని. సమాధానం లేదు ఆయన కాడ. మినిమం 14 రోజులు వెయిట్ చేయాలి నోటీస్ ఇచ్చాక అనేది ప్రాథమిక న్యాయ సూత్రం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో కాలే. ఇక అందుకే మీరు ఇవాళ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఢిల్లీ పోయి వచ్చింది. ఇవాళ మీరు సామాన్యులకి నేను నష్టం కలిగించను అంటే అసలు ఏ విధానం ఉంది మీ కాడ? నష్టం కలిగించడం, లాభం కలిగించడం అనడానికి విధానమే లేనప్పుడు ఇక నష్టం అయిద్దో లాభం అయితే ఎవడికి తెలుసు? గాలిలో దీపం లెక్క అయింది వాళ్ళ జీవితాల పరిస్థితి సామాన్యులు. మీరు విధానం ఇచ్చి కేటగిరైజ్ చేసి, ఇగో ఈ కేటగిరీలో వీళ్ళకి సంబంధించిన ఇల్లు కూల్చే జాబితాలో ఉన్నాయి, చూసుకోండి, చెక్ చేసుకోండి, ఇగో వీళ్ళకి సంబంధించి కమర్షియల్ కాంప్లెక్స్లో ఈ కూల్చేయి మీరు ఏర్పాటు చేసుకోండి, ఇగో కాలేజీలు సీట్లు అమ్ముకునే కాలేజీలకు సంబంధించి ఇగో ఈ చెరువులలో కట్టారు వీళ్ళే కూలుస్తున్నాం అని మీరు డిస్ప్లే చేయాలా. డిస్ప్లే చేస్తే ప్రజలు ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఏర్పాటు చేయాల్సింది మీరు చేయాలి, ప్రజలు ఏర్పాటు చేసుకునేది ప్రజలు ఏర్పాటు చేయాలి.
ఇక వీళ్ళకి కూల్చినందుకు ఈ పరిహారం ప్రత్యామ్నాయ ఏర్పాటు, వీళ్ళకి కూల్చినందుకు ఏం లేదు, ఇక వీళ్ళకి ఈ అనుమతులు ఉన్నాయి, ఈ అనుమతులు ఉన్నప్పటికీ అది అక్రమ కట్టడం కాబట్టి కూల్చేస్తాం, దానికి ఇగో ఈ ఈ రకమైన ప్రత్యామ్నాయం అని ఇట్లా కేటగిరైజ్ చేసుకోకుండా ఏది లేకుండా నువ్వు ఇస్తీ బుల్డోజర్ పంపుతీ. అందుకే ఇవాళ ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితికి వచ్చింది, చెప్పులు మెళ్ళ వేసుకునే పరిస్థితికి వచ్చింది ఇవాళ ప్రభుత్వం పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి అక్కడ నుంచి అధిష్టానం కూడా పిలిచి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఇది ఒక వార్త. ఇగో పక్కనే ఇంకొకటి నేషనల్ స్థాయిలో జరుగుతున్న బుల్డోజర్ పైన వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు చెప్పింది, గురుద్వారా ఉన్నా, దర్గా, గుడి ఏదున్నా కానీ రోడ్లపై ఏదున్నా తొలగించాల్సిందే, ప్రజా ప్రయోజనం భద్రతే ముఖ్యం, ప్రజా ప్రయోజనం భద్రతే ముఖ్యం, ఆక్రమణల తొలగింపులకు మతాలతో సంబంధం లేదు, దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తాం, బుల్డోజర్ కూల్చివేతలపై విచారణ సుప్రీంకోర్టు, తీర్పు రిజర్వు, అప్పటి వరకు కూల్చొద్దని ఆదేశం, మనది సెక్యులర్ దేశం, జాతి మతంతో సంబంధం లేదు, అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. కొంతమంది కోర్టుకు పోయాడు, బుల్డోజర్ పెట్టి యూపీలో యోగి ప్రభుత్వం మసీదులు, దర్గాలు వీటిని కూలుస్తుంది, గురుద్వార్లు అని చెప్పి, మసీదా, దర్గానా, గుడా సంబంధం లేదు, అక్రమ కట్టడం అయితే ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే ప్రజా ప్రయోజనం కోసం అయితే కూల్చాల్సిందే అని చెప్పింది. ఒకవైపు హైకోర్టు ఏం కూల్చుడు విధి విధానాలు లేకుండా కూల్చొద్దని ఏడు చెబితే సుప్రీంకోర్టు అయితే కూల్చాల్సిందే, కానీ మతం పాటించొద్దు, ఏ మతం అయినా అది అడ్డం ఉందా లేదా అనే పాయింట్ ఆడ, ప్రజల ప్రయోజనానికి ఇబ్బందికరంగా ఉందా లేదా అనేది పాయింట్ తప్ప మతం ఏంది, గుడి ఏంది, గురుద్వారా ఏంది, మసీద్ ఏంది, చర్చ్ ఏంది అనేది సంబంధం లేదని స్పష్టమైన ప్రకటన చేసింది సుప్రీంకోర్టు. దానిపైన తీర్పు రిజర్వ్ చేసిందట, దాంట్లో స్పష్టంగా చెప్పారు ఇది సెక్యులర్ కంట్రీ, ఇక్కడ జాతి మతానికి సంబంధం లేదు అని చెప్పి. ఇది ఒక వార్త సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇంకోటి చీఫ్ జస్టిస్ విచారణ సెట్టింగ్ చేశారట, ఈడీ సిబిఐ పేరు చెప్పి 7 కోట్లు దోచారు, సైబర్ నేరగాళ్ల బారిన వర్ధమాన్ సీఎండి ఎస్పీ ఓస్వాల్, వీడియో కాల్ చేసి ఆర్థిక అవకతవకల పేరిట బెదిరింపు, డిజిటల్ అరెస్టును చేస్తున్నట్టు వెల్లడి, ఏకంగా జస్టిస్ చంద్రచూడ్ విచారణ జరిపినట్టు కోర్టు సెట్టింగ్, భయపెట్టి 7 కోట్ల దోపిడీ, పోలీసులకు ఓస్వాల్ ఫిర్యాదు, 5,25,00,000 రికవరీ అయిన, గౌహతిలో 2 అరెస్టు, సూత్రధారి ఇతర నిందితుల కోసం గాలింపు. ఇక అసలు సైబర్ నేరగాళ్ల పరిస్థితి పీక్స్కి పోయింది. ఏ స్థాయికి పోయిందంటే వీళ్ళ అరాచకం, ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సెట్ చేశారట, సినిమా సెట్టింగ్ చేసి దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అని చంద్రచూడ్ గారు ఆడ బెంచ్ మీద ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు క్రియేట్ చేసి, ఇగో చీఫ్ జస్టిస్ గారు వీడియో కాల్లో ఉన్నారు, తీర్పిస్తున్నారు, ఇక నువ్వు ఈడీ సిబిఐ కేసులో ఉన్నమాట, నీకు డిజిటల్ అరెస్ట్ అని ఒకటి క్రియేట్ చేశారు. అరెస్టుల్లో డిజిటల్ ఉండదు, ఆన్లైన్ అరెస్టులు ఉండవు. అరెస్ట్ అంటే ఒకటే ఉంటుంది, ఫిజికల్గా దొరకబట్టుకోవాలా, తీసుకోవాలా, జైల్లో పెట్టాలి. కానీ ఈయనకి మళ్ళీ ఎవరో సామాన్య మనిషి కాదు, మామూలు చిన్న వ్యక్తి కాదు, ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత వర్ధమాన్ ఇండస్ట్రీస్కి దాని ఎండి ఓస్వాల్ గారు, ఆయన బెదిరించి ఇదంతా సెట్టింగ్ చూపించి హడావుడి చేసి 7 కోట్ల రూపాయలు దొబ్బారట. 7 కోట్ల రూపాయలు వేసుకొని పోయారు. తర్వాత ఆయన క్రాస్ చెక్ చేసుకుంటే ఇదేంది, చంద్రచూడ్ ఏంది, చీఫ్ జస్టిస్ ఏంది, నేను అందులో ఉన్నట్టు డిజిటల్ అరెస్ట్ ఏంది, డిజిటల్ అరెస్ట్ అట గమ్మత్తుగా, మిమ్మల్ని అరెస్ట్ చేసినా డిజిటల్గా అంటున్నారట. ఇదంతా మళ్ళీ ఆన్లైన్లోనే, ఆన్లైన్ కాల్ చేసి మళ్ళీ ఎవడు మనిషి కనపడలే, ఎక్కడి నుంచో సెట్ చేసి ఎక్కడి నుంచో వీడియో కాల్ చేసి నేను కూర్చోబెట్టి 7 కోట్ల రూపాయలు వసూలు చేశారు. డౌట్ వచ్చి ఆయన పోలీసులకు కంప్లైంట్ చేస్తే మొత్తం కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తే 5,25,00,000 రూపాయలు రికవరీ చేశారట. ఇంకా కొంతమంది దోషులు దొరకాల్సి ఉందట. కాబట్టి ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఈ పెద్ద ఇండస్ట్రియలిస్టులే మోసం చేసే కాడికి వచ్చిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్డగోలుగా మనకు వచ్చే ఫోన్ కాల్స్ని అటెంప్ట్ చేసి వాళ్ళు అడిగిన సమాచారం అంతా ఇవ్వద్దు. అసలు ఎవరు అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇగో లేదా మీ బంధువు జైల్లో ఉండు, మీ బంధువు పోలీస్ స్టేషన్లో ఉన్నా అని చెప్తే కూడా కంగారు పడి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. జైల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న కొంపలు మునిగేది లేదు. ఒకళ్ళు ఉంటే వాళ్ళే కబురు చేస్తారు పోలీసు వాళ్ళే. వాడోడో మధ్యలో మనిషి ఎందుకు చేస్తారు అనేది కొంత లాజిక్ ఉండాలి. అట్లా కూడా కొంతమంది వసూలు చేశారు. మీ బాబు పోలీస్ స్టేషన్లో పరువు బాది బయట పెడతాం లేకపోతే ఇట్లా అని బెదిరించి కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇగో ఈ వ్యవహారాలు అనేది పీక్ స్టేజ్కి పోయింది. ఖాళీ చేసిన ఇల్లు కూల్చివేతాడా, మూసీలో స్వచ్ఛందంగా వెళ్లిన వారి నిర్మాణాలు తొలగింపు, గల్లీలలో కూలీలతోని పనులు, డబుల్ బెడ్రూమ్లకు వెళ్ళిన నిరాశ్రితులు, కొంత సానుకూలత మరికొంత వ్యతిరేకత, సంతోషం వ్యక్తం చేసిన చిన్న కుటుంబాలు. ఖాళీ చేసిన ఇళ్ళని కూల్చివేస్తాడట. ఎందుకంటే 1-2 చిన్న గదులు ఉన్నవాళ్ళు మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్ద ఇళ్ళు కావు. ఆ ఇళ్ళని కూల్చుతుండట. కూల్చివేతలకు బ్రేక్ పడిందని నేను అనుకున్నాను, కానీ ఖాళీ చేసినట్లయితే కూలుస్తాడట.
ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. హైడ్రాకు హై పవర్ ఇచ్చారట, విస్తృత అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం. ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం. బలోపేతం దిశగా హైడ్రాకు హై పవర్స్ ఇచ్చిందట. క్యాబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్ గమితే గవర్నర్ ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపిండు. ఈ హై పవర్ ఇస్తే ఇచ్చారు, పవర్ ఒకటే ఇవ్వద్దు, విధి విధానాలు కూడా ఇవ్వండి. ఏ రకమైన ఇళ్ళనే ఎట్లా కూల్చాలి, కూల్చితే ఏంది, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఉత్తగా హై పవర్ ఒకటి ఇచ్చి వదిలేస్తే అయిపోద్దా? ఇక ఇదే ఈ హై పవర్తోనే మీకు ఇబ్బంది వచ్చింది. వాళ్ళు ఢిల్లీ పోయి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి గారికి అని ఇవాళ బయట చర్చ. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మీరు ఓన్లీ హై పవర్ కాదు, హై పవర్తో పాటు ఆయనకి గైడ్ లైన్స్ ఇవ్వండి, కేటగిరీ చేయండి, ఇళ్ళని అర్హుల్ని కేటగిరీ చేయండి. ఇప్పుడు ఎవరైతే అనుమతులు ఉన్న వాళ్ళని, అనుమతులు లేని వాళ్ళని 2 కేటగిరీలు చేయండి. దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళ స్థాయి ఏంది, ఆర్థిక స్తోమత ఏంది అనే దాన్ని కేటగిరీ చేయండి. ఈ చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి పోవాలి తప్ప నువ్వు హై పవర్ ఇచ్చి కొరడా ఒకటి ఇచ్చి కొట్టుకుంటూ పోవంటే, బుల్డోజర్ ఒకటి ఇచ్చి కూల్చుకుంటూ పోవంటే మళ్ళీ హై పవర్ అయింది. అదే కాడ అడిగింది హైకోర్టు, నీకున్న పవర్ ఏంది, నీకున్న చట్టబద్ధత ఏందని. ఒక పవర్ ఒకటి ఇస్తే ఒకటే పవర్ ఇచ్చే వదిలేస్తే కాదు, బాధ్యత కూడా ఇవ్వాలి. ఎట్లాంటి బాధ్యత ప్రకారం చేయాలి, ఇస్తేనే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ రావాల్సినంత చెడ్డ పేరు వచ్చింది. అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. వరద సాయంలో తెలంగాణ కేంద్రం అరకొర కేటాయింపులు, రోడ్లు వంతెనలకు వాటిల్న నష్టమే 7,693 కోట్లుగా నివేదించింది రాష్ట్రం. అడిగింది 10,000 కోట్లు అయితే ఇచ్చింది 416 కోట్లు. వరద సాయం కేంద్రం 7,693 కోట్లకు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇచ్చింది ఎంత, 10% కూడా ఇలా 5% ఇచ్చారు. ఇది మన తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపిస్తే ఇక మనకు వస్తున్న నష్టపరిహారం కానీ, మనకు వచ్చిన బడ్జెట్ కానీ, మనకు వచ్చిన నిధులు కానీ, ఇక ఇట్లుంది బీజేపీ కథ. అది ఈనాడు రాసింది. రేవంత్ ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. భాజపా రైతు దీక్ష ముగింపులో ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి కార్యదర్శి అభయ్ పటేల్ రేవంత్ అట ఇంటికి పోయే టైం అయిందట. మరి పంపిస్తుందా అయింది, బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి అధికారంలో ఏమైనా లొక్కలొక్కలు స్టార్ట్ చేసి పంపించే కార్యక్రమం అని చేస్తారా కానీ మొత్తానికి ఇంటికి పోయే టైం అయింది, ఆసన్నమైంది అని చెప్తుంది. మూసీపై నిర్ణయాలన్నీ భరోసాయంలోనే. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించింది వాళ్ళే. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని అప్పుడే తీర్మానం. వారు చేస్తే ఉప్పు, మేము చేస్తే తప్ప. భరోసాపై మంత్రి శ్రీధరబాబు మండిపాటు. మూసీ బఫర్ జోన్లు భరోసాయంలోనే గుర్తించారంటూ నివేదికలు చూపుతున్న శ్రీధరబాబు. భారతీయ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడే మూసీలో అక్రమ కట్టడాలను కూల్చాలని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నిర్ధారించారట. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కూడా అప్పట్లో నిర్ణయించారు. దానికి సంబంధించిన తీర్మానాన్ని మేము అమలు చేస్తున్నాం తప్ప కొత్తది కాదు. కాబట్టి ఇలా రాజకీయాల కోసం వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారని శ్రీధర్ బాబు చెబుతుండు. వాస్తవం కూడా కొంత ఉంది. అప్పట్లో కేసీఆర్ కూడా చెప్పిండు కూల్చాలని. కానీ ఇలా ప్రతిపక్షంలో ఉన్న కాబట్టి వెంటనే వాయిస్ మారే. ఇది ఈనాడుకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఇది ఓపెన్ అవట్లేదు, దీని క్లిప్పింగ్ చూద్దాం. ఉత్తుత్తి సీజ్ చేసిన పాఠశాల కొనసాగడం వెనక అంతర్యం ఏంటి? అనుమతులు లేని పాఠశాల సంగతి ఏంటి? ప్రైవేట్ స్కూల్స్కి అవినీతి అధికారుల అండా. ఇది ఆదాబ్ హైదరాబాద్లో వచ్చింది. కమర్షియల్ భవనాల్లో కొనసాగుతున్న తరగతులు, ఏళ్ల తరబడి పాఠశాల నిబంధనల ఉల్లంఘన. కాకతీయ, కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, లార్డ్ స్కూల్ పరిస్థితి ఏమిటి? జరిమానాలు వేయకుండా కాలయాపనలు ఎందుకు? ప్రైవేటు పాఠశాలను మానిటరింగ్ చేయని అధికారులు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేసిండట. ఇది ఉత్తుత్తి సీజింగ్లట. కాకతీయ కాన్సెప్ట్ స్కూల్సు, ఇంకోటి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అట, లార్డ్ స్కూల్స్ అట. ఇయే కాదు ఇంకా చాలా కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక విద్యార్థి సంఘ నాయకుడు ప్రేమ్ కుమార్ ఆయన కంప్లైంట్ ఇచ్చిండు విద్యాశాఖ ఉన్నతాధికారులకి. చర్యలు శూన్యం. సీజ్ చేసినట్టు చేస్తారు, తెల్లారే మళ్ళీ స్కూల్ నడుతుంది. మరి ఆ సీజ్ అయింది, స్కూల్ నడవటం అయింది. ఆ మతలబ్ ఏంటంటే అవినీతి అధికారుల వ్యవహారం. ఇది విద్యాశాఖలో అవినీతి అధికారులు ఉండటం వలన ఇవాళ నారాయణ, శ్రీ చైతన్య లాంటి ఇట్లాంటి కాకతీయ స్కూల్స్ కానీ, ఇట్లాంటి కృష్ణవేణి స్కూల్స్ కానీ, లార్డ్ స్కూల్స్ కానీ బూత్ బంగ్లాల లెక్క ఉన్న బంగ్లాలలో నడుతున్నాయి.
వెంటిలేషన్ ఉండదు, గాలి ఉండదు, వెలుతురు ఉండదు, టాయిలెట్స్ ఉండవు, అపార్ట్మెంట్లలో నడుస్తానియాలి స్కూల్స్, ప్లే గ్రౌండ్ ఉండదు, ఏది ఉండదు, అయినా నడుస్తాయి, వాళ్ళకి అనుమతులు వస్తాయి, అన్నీ సాఫీగా జరుగుతాయి. వీళ్ళే ఎంఈఓలు డిఈఓలు విద్యాశాఖ అధికారులే కావీలుండి నడిపిస్తారు. ఎవడైనా సామాన్య ప్రజలు పేరెంట్ కంప్లైంట్ ఇస్తే వచ్చినోడు లేడు, వాడు అక్కడ చచ్చిందాకా కూడా రారు. ఇది ఇవాళ విద్యాశాఖలో జరుగుతున్న వ్యవహారం. ఈ ఉత్తిత్తి సీజింగ్ల వ్యవహారం ఏందో మనం విద్యార్థి సంఘం నాయకుడు ప్రేమ్ కుమార్తోని మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏందనేది. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రేమ్ కుమార్ గారు, ఇప్పుడు ఇలా ఆదాబ్ హైదరాబాద్లో ఒక వార్త వచ్చింది మీ పేరుతోని కఠిన చర్యలు తీసుకోవాలని మాసారం ప్రేమ్ కుమార్ మీరు డిమాండ్ చేసినట్టు విద్యార్థి సంఘం నాయకుడిగా. ఏంటి సీజింగ్ ఏంది, ఉత్తి సీజింగ్ ఏంది, కృష్ణవేణి లార్డ్ స్కూల్స్, ఇంకోటి వీళ్ళ సంగతి ఏంది, అసలు కాకతీయ స్కూల్స్, ఇంకా ఇయే కాక ఇంకేమైనా ఉన్నాయా, అసలు ఏం జరుగుతుంది ఇలా విద్యా వ్యవస్థలో? యాక్చువల్గా బ్రదర్ ఇది రంగారెడ్డి జిల్లా ఇష్యూ. యాక్చువల్లీ కంప్లీట్ గా ఓకే, ఈ ఇష్యూస్ లో ప్రధానంగా మూడు ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో ఫస్ట్ దఫలో వచ్చేసి ఇది కమర్షియల్ కాంప్లెక్స్ లలో రన్ చేస్తున్నారు. ఓకే. రెండోది వచ్చేసి అన్రికగ్నైజ్డ్ స్కూల్స్. ఓకే. మూడోది వచ్చేసి 7th వరకే పర్మిషన్ ఉంటది, 8th 9th 10th అంటే హై స్కూల్ వరకు అనధికారికంగా వీళ్ళు రన్ చేస్తా ఉంటారు. ఓకే. ఓకే. ఇక్కడ మూడు ఇష్యూస్ మీద నేను బేస్ చేసుకొని కంప్లైంట్ ఇచ్చాను. ఓకే. ఇప్పుడు కాదు, దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి. ఎవరికి ఇచ్చారు? రంగారెడ్డి డిఓ గారికి అండి, సుశీందర్ రావు గారికి. ఓకే. ఏమున్నాయి చర్యలు అయింది మరి ఇప్పుడు? ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లలో రన్ చేసే స్కూల్స్ ఏవేవి అయితే ఉన్నాయో ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాకతీయ స్కూల్, కాకతీయ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఓకే, కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఓకే, లార్డ్ స్కూల్స్, ఓకే, బచ్పన్ స్కూల్స్, ఓకే, ఈ ధ్యాన్ పబ్లిక్ స్కూల్, కార్తికేయ, ఇట్లా ఈషా స్కూల్స్, ఇట్లా దాదాపు ఒక 20 స్కూల్స్ మీద ఇచ్చి ఉంటాండి ఇప్పటికి రంగారెడ్డి జిల్లాలో. ఓకే. ఓన్లీ కమర్షియల్ కాంప్లెక్స్ కండక్ట్ చేస్తున్న స్కూల్స్. ఓకే. అంటే కింద కమర్షియల్ ఉంటాయి, అంటే లైక్ హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్ గానీ ఇంకా డిఫరెంట్ ఒకడు పార అమ్ముతాడు, ఒకడు గడపారలు అమ్ముతుంటారు. దాంట్లో స్కూల్ రన్ చేస్తారు. మన దరిద్రం ఏంటంటే అదే ఒక స్కూల్ అట్మాస్ఫియర్ అసలు ఉండదు అక్కడ, అసలు ఉండదు. ఇక నీకు బ్యాక్ సైడ్ నుంచి గేట్ ఓపెన్ ఉంటది, ఆ సౌండ్స్ వస్తా ఉంటాయి, డిస్టర్బెన్స్. బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళకు మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ ఉన్నాయి. అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ అయితే కంప్లీట్ అసలు ఇంకా వైలేట్, అసలు అంటే పర్మిషన్ తీసుకోరు. అదేలే. ఓకే. వితౌట్ ఎనీ పర్మిషన్ వాళ్ళు రన్ చేస్తా ఉంటారు. ఓకే. ఎన్నడూ కూడా డిఓ గారు దాన్ని మానిటరింగ్ చేసిన దాఖలాలు లేవు. 2 సంవత్సరాల నుంచి నేను గమనిస్తాను. ఓకే. ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ ను కూడా ఇంతవరకు ఆయన విజిట్ చేయలే. ఓకే. ఆయన యాక్చువల్ ఏంది, మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఏంది, ఎవ్రీ మంత్ ఒక డిఓ గారు ప్రతి స్కూల్ ను, అంటే ప్రతి స్కూల్ కాకుండా కూడా ఆయనకు అంటే ఏ ఏరియా ఎంచుకో, ప్రతి ఎవ్రీ మంత్ అనేది మానిటరింగ్ అనేది కంపల్సరీ. ఓకే. ఇది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నామ్స్, ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నామ్స్, ఇంత నామ్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎన్నడూ కూడా విజిట్ చేయరండి. అవును. యాక్చువల్గా నేను ఇచ్చిన పర్పస్, కంప్లీట్ పర్పస్ ఏంటంటే కాకతీయ స్కూల్, కృష్ణవేణి, లార్డ్ స్కూల్ ఇంతమందికి ఆల్రెడీ 2 నోటీసులు ఇచ్చారు. వీటికి రెండోసారి కూడా నోటీసులు అయిపోయినాయి, షోకాజ్ నోటీస్. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సీజ్ చేయాలి. సీజ్ చేయకుండా కాలయాపన చేసుకుంటా దాదాపు ఇప్పుడు జూన్ లో ఇచ్చానండి కంప్లైంట్స్. ఓకే. ఇప్పటి వరకు నో యాక్షన్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సీజ్ చేయాలి. సీజ్ చేయాలి. ఓకే. సీజ్ చేయాలి. సీజ్ చేయకుండా తమాషా చేస్తారు. ఓకే. ఈ తమాషా చేయడం వల్ల ఒకవైపు హైడ్రా పేరుతో, మూసీ పేరుతో సామాన్య ప్రజలు దమ్మును గూల్చుతున్నారు. వీళ్ళకి నోటీసులు సోకాదులు ఏంది అసలు? అదే నోటీసులు అవసరం లేదు అసలు. అసలు పిల్లల భవిష్యత్తు 100 మంది పిల్లలు అందులో ఉంటారు. వాళ్ళ ప్రాణాలకు పనంగా పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ లలో నీకు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసుకుంటా, కమర్షియల్ కాంప్లెక్స్ లలో అడ్డగోలుగా యాజమాన్యాలు దందా నిర్వహిస్తుంటే వీళ్ళకి సిగ్గు శర ఉండాలి కదండి. అవును. ఇక ఇవే కాదు, ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య, నారాయణ లాంటి స్కూల్స్ కూడా అపార్ట్మెంట్స్ లో నడిపిస్తూ ఉంటారు. అపార్ట్మెంట్స్ అదే నేను ఏమంటున్నా, తగిన ఎస్ఎఫ్టీ ఉండదండి, విస్తీర్ణమే ఉండదు. ఆ స్కూల్స్ నామ్స్ కి ఎగనిస్ట్. నువ్వు డబ్బులు తీసుకొని వస్తే చాలు. అవును. ఇప్పుడు సరిపోతుంది. మీరు ఇంకా ఏమైనా ఫీజుల పైన, పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మేదానిపైన ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? మెయిన్ ఫోకస్ అదేంటంటే జనరల్ ఇష్యూస్ అవన్నీ. అవును. అవును. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూస్. ఓకే. ఇది ఫోకస్ ఏంటంటే నేను ఫోకస్ చేసింది ఏంటంటే అన్రికగ్నైజ్డ్ స్కూల్. అసలు అంటే దీని మీద ఎందుకు నేను ఫోకస్ చేస్తున్నానంటే ఇది యాక్చువల్లీ తెలియదు చాలా మందికి. అన్రికగ్నైజ్డ్ స్కూల్ అనేది అసలు ఎస్టాబ్లిష్ చేయొద్దు. అవును.
ఏది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 18 సెక్షన్ 19 ఓకే ఈ ప్రకారంగా సెక్షన్ 18 ప్రకారంగా అసలు స్కూలే ఓపెన్ చేయొద్దు. ఓకే అన్రికగ్నైజ్డ్ స్కూల్ అంటే వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చు. గుర్తింపు లేకుండా సెక్షన్ 19 నేను చెప్తున్నా అంటే ఒకవేళ అట్లే మీరు ఒకవేళ బరి తెగించి మీరు పర్మిషన్ లేకుండా స్కూల్ రన్ చేస్తే సెక్షన్ 19 ప్రకారంగా ఆ స్కూల్ ను సీజ్ చేసి ఎవరు అథెంటిక్ డిఓ గారు ఆ స్కూల్ ను సీజ్ చేసి ₹1,00,000 జరిమానా వేయాలి. ఓకే ₹1,00,000 జరిమానా వేయాలి. జరిమానా వేసిన తర్వాత కూడా అట్లే బరి తెగించి నడిపిన స్కూల్స్ కూడా ఉన్నాయి, 100 స్కూల్స్ ఉన్నాయి. అట్లా ఒకవేళ నడిపిన అంటే పెనాల్టీ వేసిన తర్వాత కూడా వీళ్ళు రన్ చేసారు అనుకోండి రోజుకు ₹10,000 వేయాలండి. ఓకే ఇదంతా ఉందా? రోజుకు ₹10,000 చట్టంలో ఉంది ఇదంతా? చట్టంలో ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అసలు రాష్ట్రపతి గెజిట్ ఉంది. ఇది 2008 లో అసలు ఇది ఒక రకంగా చీటింగ్ కదా, పేరెంట్స్ ని చీటింగ్ చేయడం, గుర్తింపు లేకుండా ఉన్నట్టు స్కూల్ నడపడం అనేది చీటింగ్. అసలు విద్యార్థులకు కాదు కదా, విద్యార్థి సంఘాలకు కాదు కదా, నీకు తల్లిదండ్రులకు ఎవరిని తెలియదు ఈ యాక్ట్ గురించి. ఓకే 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 27th రోజు ఓకే అంటే 26th రోజు ఆమోదం పొందింది రాష్ట్రపతి చేత. ఇది 2000 యాక్ట్, ఇది 2009. అవును యా ఇది గెజిట్ ఏమో 2027 తారీఖు నాడు గెజిట్ రిలీజ్ అయ్యింది. ఆ గెజిట్ లో స్పష్టంగా ఉందండి 25% ఫ్రీ సీట్లు కూడా ఇవ్వాలని. దాంట్లో 25% ఫ్రీ సీట్ ఇవ్వాలి. అవును ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం. ఎవరు? ప్రైవేట్ స్కూల్లో ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్లో ఇవ్వాలనేది ప్రైవేట్ స్కూళ్ళకు రూల్ కాదు అది. ఎవరు? గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే మేము రెడీ ఉన్నాం సార్, మాకు రియంబర్స్మెంట్ కావాలి. ఆ రియంబర్స్మెంట్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తారు ప్రైవేట్ స్కూల్స్ కి. లైక్ ఇప్పుడు MBA కాలేజీలు, మన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు, మనం చదివేటప్పుడు రియంబర్స్మెంట్ ఇస్తారు కదా. సేమ్ టైం ఇదే ఈ యాక్ట్ ఉంది సార్. ప్రభుత్వానికి అసలు ఇంకా సిగ్గుచేటు ఏంటంటే పిల్లల పైన కూడా చిత్తశుద్ధి లేదండి. వాళ్ళ రైట్స్ ను కాల రాస్తున్నాం మనం ఘోరంగా. అసలు వాళ్ళకున్న రైట్స్ ను కూడా మనం దాన్ని ఏమంటారు ఎంకరేజ్ చేయట్లేకపోతున్నాం మనం. ఓకే ఇంకా డిఓ కాకుండా ఏమైనా సెక్రటరీకి కమిషనర్ కి ఏమైనా ఇచ్చారా మీరు లెటర్? ఇచ్చామండి. బుర్ర వెంకటేశం గారికి కూడా ఇచ్చాము. చదువుకుంటారు, వాట్సాప్ లో ఓపెన్ చేస్తారు, చూస్తారు, చదువుకొని నవ్వుకొని అడబెట్టుకుంటారు. అంతే, ఏం చర్యలు? ఆర్జేడి గారు ఉన్నారు. ఇప్పుడు డిఓ మనం ఇప్పుడు మీరు అంటారు కదా అవినీతి పరులని డిఓ గారిని ఎంఈఓ గారిని మనం అంటాం కదా. అవును అవును. అరే పోనీలే వీళ్ళ పైన ఆఫీసర్స్ ఉంటారు కదా, ఆఫీసర్స్ పైన ఏమని ఇస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటాం అంటే వీళ్ళు ఇంకా దారుణంగా ఉంటారు. అంతేనా? నేను లైవ్ గా హోంవర్క్ చేశానండి, కింద నుంచి పై దాకా అదే కథ. నేను లైవ్ గా హోంవర్క్ చేశాను. బహుశా ఇంత హోంవర్క్ ఎవరు చేయకపోవచ్చు నాకు తెలిసి విద్యార్థి సంఘాల. అంత హోంవర్క్ నేను చేసిన, నాకు తెలుసు. నేనేమంటున్నా, ఒక్క అన్రికగ్నైజ్డ్ స్కూల్ ఒకటి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క అన్రికగ్నైజ్డ్ స్కూల్ కి నెలకి ₹3,00,000 పెనాల్టీ లేపియచ్చు. నెలకి 3 లక్షలు, రోజు 10,000 లెక్కన నెలకు ₹3,00,000 పెనాల్టీ లేపియచ్చు ఒక్కటే స్కూల్. నిజంగా అది ఇంప్లిమెంట్ చేస్తే వాడు నడపడేగా. అసలు 100 స్కూల్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు దాదాపు ఒక 100 స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 100కి ఎక్కువనే ఉంటాయి. కానీ నేను నా నోటీస్ లో ఉన్నాయి 100 స్కూల్స్ ఉన్నాయి. 100 స్కూల్స్ కనుక డైలీ పెనాల్టీ తీసుకుంటే, డైలీ ₹10,000 లెక్క తీసుకుంటే నెలకే ₹30 కోట్ల పెనాల్టీ లేపియచ్చు. ప్రభుత్వానికి నేను చెప్తున్నా కదా, కోట్ల రూపాయల ఆమ్దాని ఇవ్వచ్చు నెలకి ఈ డిఓలు కనుక కమిట్మెంట్ ఉంటే. ఓకే ఓకే. ఎనీవే ప్రేమ్ కుమార్ గారు, ఎనీవే థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఈ ప్రజల కోసం కొట్లాడుతున్నందుకు, విద్యార్థుల కోసం ఒక విద్యార్థి నాయకుడుగా, అంటే సబ్జెక్ట్తోని, వితౌట్ సబ్జెక్ట్ కాకుండా సబ్జెక్ట్తో ఇంత డెప్త్గా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ప్రశ్నించే అంత సబ్జెక్ట్ పెట్టుకొని మీరు కొట్లాడుతున్నారు. వాళ్ళు కూడా సహకరించాలి. వాస్తవంగా ఉన్నతాధికారులైనా కనీసం సహకరించాలి. గవర్నమెంట్కి ఆదాయం వచ్చే ఏర్పాటు చేస్తున్నారు. అవును, అది కూడా చేసుకోకపోతే సిగ్గుసేటు కదండి డిఓలకు ఆ మాత్రం బాధ్యత లేకుంటే. ఎస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దీనిపైన ఈహాట్ టీవీ పక్షాన కూడా మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాం ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేయాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ స్కూల్కి సంబంధించి భాగవతం. రైట్. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇల్లు కూల్చాలని ఇంధనమ్మ చెప్పిందా? సామాన్యులకు బజార్న పడేసి మూసీలో రిసార్ట్లు కడతారా? గరీబోళ్ళ ఇల్లు కూల్చుడు కాదు, గ్యారంటీలు అమలు చేయి. రేవంత్ రెడ్డి నీ తాటాకు చెప్పులకు భయపడం, తాట తీస్తాం. నియంత పాలన సవాల్ చేసే నా స్ఫూర్తిని గూండాలు ఆపలేరు. కేటీఆర్ హెచ్చరిక. అంబర్పేట న్యూ తులసిరామ్ నగర్లో పర్యటన. కేసులకు భయపడొద్దని మూసీ కూల్చివేతల బాధితులకు భరోసా. కేసులు పెడితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడతామని స్పష్టీకరణ. ఇళ్ళు కూల్చాలని ఇందిరమ్మ చెప్పిందా అంటే చెప్పలా, కేసీఆర్ చెప్పిందంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు.
ఇల్లు కూల్చాలి, మూసీలో అక్రమ కట్టడాలు కూల్చాలి, 29,000 ఇళ్ళు హైదరాబాద్లో అక్రమంగా చెరువులు, కుంటలు, బఫర్ జోను, ఎఫ్టీఎల్లో కట్టారు, వాటిని కూల్చాలని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసిందే కేసీఆర్ అట అని ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి కేటీఆర్ పోయి ఏం చెబుతుండే? ఇందరమ్మ చెప్పిందా అంటే ఇందరమ్మ చెప్పలా, ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ చెప్పిండా అని వాళ్ళు చెప్తున్నారు. సరే కేసీఆర్ చెప్పిండా, ఇందరమ్మ చెప్పిందా, రేవంత్ రెడ్డి కేటీఆర్ పక్కన పెడితే ఇలా అక్రమ కట్టడాలను వాస్తవంగా కూల్చాల్సిందే, కానీ దానికి విధి విధానాలు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా అయోమయంగా గందరగోళంగా ఇలా ఎట్లా పడితే అట్లా కూలుస్తుంది. అది ఎగనెస్ట్గా ఉన్నారు ప్రజలు. ఇవాళ మీరు కూల్చేటప్పుడు కేటగిరీ చేసుకోవాలి, ఏ రకమైన ఇళ్ళని ఎట్లా కూల్చాలి, అనుమతులు ఉన్న ఇళ్ళు ఏంది, అనుమతులు లేని ఇళ్ళు ఏంది, అనుమతులు ఉంటే ఏ రకమైన నష్టపరిహారం ఇవ్వాలి, అనుమతులు లేకపోతే వాళ్ళకి ఏం ఏర్పాటు చేయాలి, సామాన్య ప్రజలు 150 గజాలలో ఇల్లు కట్టుకొని బతుకు ఎల్లదీస్తున్న కూలీనాలు చేసుకునే ప్రజలకు సంబంధించిన వాళ్ళని అయితే ఎట్లా చూడాలి, డబ్బులు ఎక్కువయ్యి కొవ్వు ఎక్కువయ్యి కబ్జాలు చేసి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చే వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఎట్ట చేయాలి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్రమాలు చేసి ఇంజనీరింగ్ మెడిసిన్ కాలేజీలు కట్టుకొని లక్షల రూపాయలకి సీట్లు అమ్ముకునే వాళ్ళని ఎట్ట చేయాలి, ఇట్లా కేటగిరీ చేసుకొని గుర్తించాలి. ఫస్ట్ గుర్తించి ఎవరి లిస్ట్ ఏందో అనౌన్స్ చేయాలి, డిస్ప్లే చేయాలి. ఇగో మీ లిస్టు అక్రమ కట్టడాల్లో ఉంది, కూల్చివేతలకి సిద్ధంగా ఉంది, మీరు రెడీగా అండి అని చెప్పి వాళ్ళకు 1 నెల 2 నెలలు టైం ఇచ్చి డిస్ప్లే చేసి ఆ బాధితులకు సంబంధించి జాబితాను రిలీజ్ చేయకుండా అడ్డగోలుగా నోటీసు బుల్డోజర్ ఒక్కసారి పట్టుకొని పోయి హై పవర్ ఇస్తున్న హైడ్రా కండి, హై పవర్తో పాటు బాధ్యతలు ఇవ్వాలి, విధి విధానాలు ఇవ్వాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వాలి, ఇచ్చి పంపితే ఇవాళ కేటీఆర్ వచ్చి ప్రశ్నించే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు. ఒకవైపు కేసీఆర్ బ్లూ ప్రింట్ ఇచ్చిండు, మూసీని ప్రక్షాళన చేయాలన్నాడు, ఇల్లు గోల్చాలన్నాడు, ఇందరమ్మ ఇల్లు ఇదే మన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వాళ్ళకి కేటాయించాలని ఆయన ఏర్పాటు చేసిన మిషన్ ప్రకారం మేము చేస్తున్నాం వాళ్ళు చెప్తుంటే కేటీఆర్ వచ్చి ఇందరమ్మ చెప్పిందా అంటుండు. అంటే మీరు ఇదే ఇవాళ కేటీఆర్ మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇదే ఉద్యమాన్ని కాంగ్రెస్ చేస్తే ఏమనేటోళ్ళు, అది అభివృద్ధి నిరోధకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లుచ్చాలు లంగాలని తిట్టేటోడు. అంటే వీళ్ళు అడిపోయారు, వాళ్ళు ఇటు వచ్చారు, తేడా అదే. వీరు అటున్నా అంతే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు కూడా బట్టలు చించుకుంటూ మూసి వాళ్ళకి అడిగిపోయి ఏడుపులు బొబ్బలు వాళ్ళని సంజాయిస్తున్నట్టు, వాళ్ళకి ఏదో సానుభూతి ఇస్తున్నట్టు. రాజకీయ నాయకులు వాడైనా ఈడైనా ఒకటే, కానీ ఒక ప్రభుత్వంగా ప్రజల్ని పేద ప్రజల కడుపులో పెట్టి చూసుకోవాలి. పేద ప్రజలను కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వమే కంబళిస్తే, ప్రభుత్వమే దాడి చేస్తే ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? అదే నిన్న హైకోర్టు ఏవి రంగనాథ్ గారిని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంది. ఈయన పోయి శుద్ధపోస మాటలు చెబుతుండే, బస్తీలకు బీఆర్ఎస్ భరోసాట, బస్తీలకు భరోసా ఏంటంటే అధికారం ఓడగొట్టారు కాబట్టి ఈ మాటలు వస్తున్నాయి. అధికారం ఉంటే మళ్ళీ అది ఆంబా కథ ఏరే ఉంటుంది. ఇది ఒక వార్త. అన్నీ వాళ్ళకి చెప్పి చేయాలన్నా హైకమాండ్పై ముఖ్యమంత్రి రుసరుసాట. కేబినెట్ భేటీలో సహచరులపై చిటపట. గత 20న హైడ్రాపై తీవ్ర వాదోపవాదాలు, అభ్యంతరాలపై తనతో చెప్పకుండా ఢిల్లీకి తరచూ ఫిర్యాదులు ఏమిటని సీఎం ప్రశ్న. గడేకోసారి ఢిల్లీకి పిలిపించి ఎవరైనా అడుగుతున్నారని పార్టీ పెద్దలపై అసహనం. అభ్యంతరాలపై చర్చించే అవకాశం తమకు ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించిన మంత్రులు. గ్రేటర్ ఎన్నికలకు ముందు కూల్చివేతలైంది, ఇట్లా అయితే పార్టీ ప్రభుత్వ పరిస్థితి ఏం కావాలంటున్నారని మంత్రుల ఆగ్రహం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. మళ్ళీ ఢిల్లీకి చేరవేత, మళ్ళీ పిలిచి ఎవరిని అడిగిన అధిష్టానం. ఖర్గేకు పరామర్శ నేపంతో ఢిల్లీకి రేవంత్ హైడ్రాపై పార్టీ సీనియర్లను కలిసి వివరణ ఇచ్చిండట. మొత్తానికి అన్నీ ఢిల్లీకి చెప్పి చేయాలని అంటాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే 23 సార్లు పోయింది ఢిల్లీ. ఇక ప్రతిసారి చెప్పాలంటే ఏం చెబుతారు? అయినా మీరు ఢిల్లీకి చెప్పే పరిస్థితి, ఢిల్లీ వాళ్ళు పిలిచి ఏంది అని అడిగే పరిస్థితి ఎందుకు క్రియేట్ చేసుకోవాలా? చెప్పాలా లేదా అనేది మీ పార్టీ వ్యవహారం అనుకోండి, కానీ ఢిల్లీ వాళ్ళు లేదా ప్రజల్లో నిలదీసే కాడికి ఎందుకు తెచ్చుకోవాలా? ఒక విధానం లేదు, ఒక పాడు లేదు, ఏది లేకుండా అడ్డగోలుగా బుల్డోజర్ ఇచ్చి పంపి కోల్చమంటే ఇక ఢిల్లీకి చెప్పుకోవాలి, ఇంకోటి చెప్పుకోవాల్సి ఉంది. పనికిరానుడు కూడా సమానం చెప్పాల్సి వస్తుంది మనం తప్పు చేస్తే. కాబట్టి ఇది ఒక వార్త. మూసీ కూల్చివేతలపై కోర్టుకు వెళ్తా అంటాడు. ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ మొన్న ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేసి డిఫీట్ అయ్యాడు. ఆయనే అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన కోర్టుకు వెళ్తా అవసరం అయితే అని.
మూసీ కూల్చివేతలపై కోర్టుకెళ్తా, పైసా తీసుకోకుండా కేసు నడిపిస్తా, అధిష్టాన దృష్టికి ఈ అన్యాయాన్ని తీసుకెళ్తా అని మధు యాష్కి గౌడ్ చెప్తుండు. ఆయన వాస్తవంగా పిసిసి అధ్యక్ష పదవి ఆశించిండు పాపం. ఆ అధ్యక్ష పదవి రాకపోగా అసలు ఏమిస్తుందో తెలియకుండా ఆయన ఒక రకంగా సైలెంట్ అయిపోయింది ఈ మధ్యకాలంలో ఒక 10-15 రోజుల నుంచి. ఇప్పుడు నిన్న ఈ కూల్చివేతలని అంశాన్ని తీసుకుంటూ దీనిపై కోర్టుకెళ్తే ఆయన స్వయాన లాయరు, అడ్వకేట్ కాబట్టి నేనే ఒక పైసా ఖర్చుగా తీసుకోకుండా కోర్టులో కేసు నడిపిస్తా అని చెప్తుండు ప్రజల పక్షాన. అదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపైన, అన్యాయాలపైన నేను వాళ్ళకి చెప్తా, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తా అని చెప్తుండు. ఒక్కొక్క నోరు లేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా అసమ్మతి జ్వాలలు బయటకు వస్తున్నాయి హైడ్రా మూసీ వల్ల. ఇది మరి గమనిస్తుండా లేదా ముఖ్యమంత్రి గారు అర్థం కావట్లేదు. మన దానం నాగేంద్ర గారు అన్నారు పేద బస్తీల జోలికి వెళ్ళొద్దని నేను ఎప్పుడూ చెప్పినాని. జగ్గారెడ్డి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన చెప్పిండు సంగారెడ్డికి హైడ్రా రాకుండా ఉండాలి అని. ఇట్లా రకరకాల కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు ప్రభుత్వ వ్యవహారం పైన. కాబట్టి ఇప్పటికైనా సమీక్ష చేసుకోండి, విధి విధానాలు ఖరారు చేయండి, ఏ ఒక్క ప్రజలకి నష్టం జరగకుండా ఖరారు చేయండి. నిజంగానే కబ్జా చేసి కబ్జా కోరైతే నష్టం జరిగితే పర్లేదు, కానీ బతుకు తెరువు కోసం, బతకటం కోసం, కుటుంబం జీవించడం కోసమే ఒక 50 గజాలు 60 గజాలు కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళని రోడ్డును పడేసే కార్యక్రమం, వాళ్ళ పొట్ట మీద కొట్టే కార్యక్రమం చేయొద్దు. అది చాలు మీరు. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణకు సంబంధించి వెలుగు పత్రిక చూద్దాం. బుల్డోజర్లకు అడ్డుపడండి, ఒక్కరి ఇల్లు కూల్చివేస్తే అందరూ తగులుకోండి అని కేటీఆర్ చెప్తుండు. బుల్డోజర్లకు అడ్డుపడాలట, ఒక్కరి ఇల్లు కూల్స్తే అందరూ తగులుకోండి అంటుండు. ఆర్బీఎక్స్ను చెరిపేసి కేసీఆర్ అని రాయండి. రేవంత్ కాదు, ఆయన తాత వచ్చినా ఏమి చేయలేడు. మూసీ మే లూటో, ఢిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ నినాదం. తాటాకు చెప్పలకు భయపడం మూసీ ప్రాజెక్టు పరిధిలోని గోల్నాక పర్యటనలో ఆయన చెబుతుండు. ఒక బాధ్యతాయుతంగా 10 సంవత్సరాల మంత్రిగా పనిచేసిన ఆయన ఇదేనా మాటలు చెప్పేది? బుల్డోజర్ నట అడ్డుపడండి, ఒక్కరు ఇల్లు కూలిస్తే అందరూ తగులుకోండి అంటుండు. మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు మల్లన్న సాగర్ పేరుతోని, రకరకాల ప్రాజెక్టుల పేరుతోని, త్రిబుల్ ఆర్ పేరుతోని ప్రజల భూములు గుంజుకుంటే తగులుకున్నారు. మరి అయ్యాల మీరు అయ్యాల కూడా అంటే పోయేది. మా ఆఫీసర్లతో కానీ తగులుకొని కొట్టండి, బాదండి అని అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజలు గుర్తుకొస్తారా? మీరు చేయాల్సింది విలువైన సూచనలు చేయాలి, సలహాలు ఇవ్వాలి ప్రభుత్వానికి. ఇది పద్ధతి కాదు, ప్రక్షాళన చేయండి, కానీ చేసే పద్ధతి ఇది కాదని చెప్పాలి. కానీ తగులుకోండి, కొట్టండి, చీపుర్లు పెట్టి కొట్టండి, కర్రలు పెట్టి కొట్టండి. ఏంది ఇది? మీరు 10 ఏళ్ళు పరిపాలన చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పు ఉంది, తప్పును సరిచేసే ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పాలి, మీరు సూచన చేయాలి. అసలు ఈ బ్లూ ప్రింట్ ఇచ్చిందే మీరే. మళ్ళీ ఏమంటుండు, రెడ్ ఎక్స్ను చెరిపేసి కేసీఆర్ పేరు రాయాలట. కేసీఆర్ పేరు రాస్తే ఏమవుతుంది? ఆయన ఇప్పుడు బయటకు వస్తాడు అసలు ఫామ్ హౌస్ల నుంచి. ఇంత జరుగుతుంటే, ఇంత రాద్ధాంతం జరుగుతుంటే, ప్రజలు నిజంగానే ఇబ్బందులు ఉంటే, వరదలు వచ్చి ఇళ్ళు కూలిపోతుంటే ఒక్కరోజన్నా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడిండా? ఆయన పేరు రాసుకోవాలట గుండెల పైన. ప్రజలు రాసుకుంటే ఏమవుతుంది? ఏమి రాదు, శూన్యం. ఆయననే కూల్చాలని చెప్పింది. 29,000 ఇళ్ళు అక్రమంగా ఉన్నాయి హైదరాబాద్లో, కూల్చాలి, వరదలు రాకుండా ఉండాలంటే. మళ్ళీ ఆయన పేరు రాసుకోవాలట. ఎవడి పేరు రాయాల్సిన అవసరం లే, విధి విధానాలు ఖరారు చేయండి. ఏంద రాయొద్దు, ఆయన రాయొద్దు. రైతులను తొక్కించి చంపినోళ్ళ నీతులు చెప్పేది. చేతనైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేసి చూపించండి అని మంత్రి తుమ్మల చెప్పిండు. దమ్ముంటే రైతుల కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలి. 10 నెలల్లో 18,000 కోట్లు మాఫీ చేసింది కనిపిస్తలేదా? మోదీతో మాట్లాడి రాష్ట్ర హక్కులను సాధించే సత్తా ఉన్నదా? 2 లక్షలకు పైగా రుణమాఫీ ఉన్న వారికి షెడ్యూల్ ప్రకటిస్తాం, ఈ ఏడాదిలోనే పూర్తి రుణమాఫీ చేసి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న మొన్న ఏదైతే బీజేపీ పార్టీ, తెలంగాణ బీజేపీ పార్టీ రైతు దీక్ష చేసింది రైతు హామీల సాధన కోసం. దానికి కౌంటర్ ఇచ్చిండు. రైతులను తొక్కించి చంపినోళ్ళు ఇవాళ రైతుల గురించి మాట్లాడటమా అని. వాస్తవం ఉండొచ్చు, కానీ మీ కథ కూడా అంతే ఉంది. అసలు రైతులను గాలికి వదిలేశారు. ఎవడికి మాఫీ అయింది, ఎవడికి మాఫీ కాలేదు, ఎవరికి ఎప్పుడు వద్దో చెప్పలేని పరిస్థితులు మీరుండ్రు. సాగదీస్తూ ఉన్నారు. వారి దీక్ష కూడా అంతే ఉంది కథ. వారు ఏడొచ్చి ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తారు బీజేపీ కండోలు కప్పుకొని. అక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని నెలల పాటు హర్యానా, పంజాబ్ రైతులు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నిరసనలు వ్యక్తం చేస్తే ఎడ్ల బండ్లు కట్టుకొని ట్రాక్టర్లు వేసుకొని రైతులు స్వచ్ఛందంగా తినుబండారాలు వండుకొని తినే గింజలు పట్టుకొని వచ్చి అక్కడనే వండుకొని, అక్కడనే పడుకొని, అక్కడే ఉంటే
కనీసం ఒక్క రోజన్నా ప్రధానమంత్రి మాట్లాడలే, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడలే. మాట్లాడకపోగా తొక్కించి 700 మందిని చంపారు. దాని తర్వాత మళ్ళా మొన్న ఈ మధ్యకాలంలో మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర పంటకి ఇవ్వాలని మళ్ళా ఢిల్లీ సరిహద్దులకు పోతే కంచెలేసి పాకిస్తాన్ బోర్డర్లో చేసినట్టు చేశారు. వీరు మళ్ళా రైతుల గురించి దీక్షలు చేస్తున్నారు అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రైతుల గురించి దీక్ష చేయాలంటే రైతుల పైన మీరు బీజేపీ ఏం చేసింది, రైతు నిరసన దీక్షలకి, రైతు నిరసన ధర్నాలకు మీరు ఎక్కడ న్యాయం చేశారో వాళ్ళ కూర్చొని మాట్లాడింది. ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఖలిస్తాన్ ఉద్యమం అని రకరకాల తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఉన్నారని రైతుల్ని రకరకాల అవమానించే ప్రయత్నం చేశారు. మీకు ఇలా రైతు దీక్ష చేసే అర్హత లేదని ఆయన చెప్తుండు. ఆయన చెప్పినా మీరు చెప్పినా అల్టిమేట్గా రైతులకి ఆ న్యాయం చేసేది ఉంటే చేయండి. అందరూ చెప్తారు మళ్ళీ రైతుల కోసమే మేము పుట్టిన అంటారు. రైతులను ఉద్ధరించడానికి పుట్టిన అన్ని పార్టీలు అందుకే పుడతాయి. మరి ఆ రైతులు ఆడనే ఉన్నారు, ఏడున్నోడు ఆడనే ఉండు. మీ బంగ్లాలు పెరుగుతున్నాయి, మీ కార్లు పెరుగుతున్నాయి తప్ప రైతులు బాగుపడేది లేదు. ఇది వెలుగుకు సంబంధించి దిశ పేపర్కు. మూసీ ప్రాజెక్టు గత ప్రభుత్వాందే. బీఆర్ఎస్ హయాంలోనే కార్పొరేషన్ ఏర్పాటు, రివర్ బెడ్, బఫర్ జోను, బౌండరీల పైన రివ్యూ, ఒడ్డు నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్గా గుర్తింపు, ఇందుకు సంబంధించిన జీవో సైతం జారీ చేశారు. ఇదంతా కథ అప్పుడు చేసిందట. ఒడ్డు నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్కి గుర్తించి కోల్చాలని కేసీఆరే చేసిండట. అది చెప్తున్నారు. 8 మంది దుర్మరణం. ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆదిలాబాద్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 5 మృతి, ఖమ్మం జిల్లాలో 3 స్పాట్ డెడ్. ఖమ్మం జిల్లాలో రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలు. ఇది ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో 2 వేరువేరు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది 8 మంది చచ్చిపోయారట పాపం. ఆదిలాబాద్ ఖమ్మంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్లు. ఆదిలాబాద్లో అయితే ఒకే ఫ్యామిలీ అట మొత్తం. ఖమ్మంలో 3 స్పాట్ డెడ్ అట. ఇది ఒక వార్త ఇచ్చారు. వచ్చే ఎన్నికల వరకు కేసీఆర్ ఉంటాడో పోతాడో, ఆయన పోతే కేటీఆర్ కవితలకు ఓట్లు పడవు, పేదలను బ్లాక్మెయిల్ చేయడమే రేవంత్కు తెలుసు, హైడ్రా పేరుతో జేబులు నింపుకుంటున్నారని ఎంపీ అరవింద్ చెప్పిండు. రేవంత్ సైకోనా శాడిస్టా, మరో 2 రోజుల్లో ఇందిరా పార్క్ వేదికగా మరో ధర్నా ఉంటుందని ఈటెల రాజేందర్ చెప్పిండు. కరప్షన్ కాంగ్రెస్ కేరాప్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి రైతు హామీల సాధన దీక్ష విరమణ చేశారట. వీళ్ళు ఒక సెన్సేషనల్ కామెంట్ చేసిండు నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్. కేసీఆర్ వచ్చే ఎన్నికల కల్లా ఉంటాడో పోతాడో, ఆయన పోతే వాళ్ళ కొడుకు కేటీఆర్కి కవితకి ఓట్లు పడవు, వాళ్ళని చూసి ఎవడు ఓట్లు వేయడు, కాబట్టి మేమే గెలుతామని వాళ్ళు అనుకుంటున్నారు. ఊహల్లో వెళ్తున్నారు. ఎవరు ఎప్పుడు చావాలనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఒక రాజకీయ నాయకుడు ఎవడు, ప్రతిపక్ష పార్టీ వాడు, పక్క పార్టీ వాడు ఎప్పుడు చేస్తాడు, ఆ పోస్ట్ నాకు వద్దని చూసుకోవద్దు. ప్రజలకు సర్వీస్ చేయాలా, ప్రజలకు మంచి పనులు చేసి ప్రజలు మన్నలను పొందితే మిమ్మల్ని గెలిపిస్తారు. కానీ అవతలోడు చచ్చిపోతే నాకు పదవి వద్ద అనుకునేది అవివేకం అంటారు. దాన్ని ఉద్యమాలు చేయండి, ప్రజల పక్షాన పోరాటం చేయండి, ప్రజల మన్నలను పొందండి, ప్రజలు ఓట్లు వేయించుకోండి. అది అధికారాన్ని దక్కించుకునే వ్యవహారం. కేసీఆర్ చచ్చిపోతాడు, కొడుక్కి బిడ్డకు ఓట్లు లేరు, మేమే గెలుతామనే పద్ధతి కరెక్ట్ కాదు. ఆయన రైతు దీక్ష విరమణ సందర్భంగా చెప్పిండు. ఇది ఒక వార్త. ఇది దిశకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్ వార్తలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.